ఈ ఎండలకు చల్లగా ఏదైనా తాగాలనిపిస్తే బయట కొనుక్కునే పని లేకుండా ఇంట్లోనే ఇలా సింపుల్గా బాదం పాలను అయితే ట్రై చేయండి. ఈ కాలం కొద్దీ బయట ఎక్కడ చూడు కల్తీలను అయితే మనం ఆపలేం, కాబట్టి మనమే కొంచెం మారాలి. పొయ్యి పైన గిన్నె పెట్టి గిన్నె కింద మంట పెట్టి 1/4 లీటర్ పాలకు 2 గ్లాసుల నీళ్ళు అయితే పోసుకోవాలి. నేనైతే కొంచెం నీళ్ళు ఎక్కువగానే పోసాను, ఇంట్లో అందరికీ సరిపోవాలని. మీరైతే కొంచెం తగ్గించుకోండి, టేస్ట్ బాగుంటుంది. పాలు బాగా మరిగాక తగినంత చక్కెర అయితే వేసుకోవాలి. చక్కెర వేసుకునే 2 నిమిషాలకు 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని కొన్ని చల్లార్చిన పాలల్లో కలుపుకున్న మిశ్రమాన్ని మరుగుతున్న పాలల్లో అయితే వేయాలి. ఇంకొంచెం సేపు మరగనిచ్చి కొన్ని జీడిపప్పులు కొన్ని బాదం పప్పులు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. 10 నిమిషాలు మరిగించిన తర్వాత దించుకొని చల్లార్చుకొని ఫ్రిడ్జ్లో ఒక అరగంట అయితే పెట్టుకోవాలి. అరగంట తర్వాత తీసి గ్లాసులో వేసుకొని తాగుతుంటే బయట మండే ఎండలకు ఒక్కొక్కరు 2 గ్లాసులైనా లాగించేయాల్సిందే. అయితే నేను ఇక్కడ కస్టర్డ్ పౌడర్లో బాదం ఫ్లేవర్ బదులు మ్యాంగో ఫ్లేవర్ అయితే తీసుకున్నా. టేస్ట్ అయితే ఏం మారలేదు, కొంచెం మ్యాంగో ఫ్లేవర్ ఉంది.